ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాల అవకాశం ఉన్నప్పటికీ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు రహదారుల అభివృద్ధికి 22,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బండి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల గారు సహచర మంత్రులమంతా ఈ సభని సక్సెస్ చేయాలి అనేది అందరి ఉద్దేశం. దీంట్లో భాగంగా గడిచిన 10 రోజుల నుండి అధికారులందరూ ఈ సభని సక్సెస్ చేసే దాంట్లో భాగంగా స్థానిక ఏర్పాట్లు, సభా వేదిక దగ్గర ఏర్పాట్లు, అదే రకంగా పబ్లిక్ ఏదైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ సభను సక్సెస్ చేయడానికి రైతులు రావాలని ఊవిల్లోడుతున్నారో వారందరికీ ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. పుట్టింది టైంలోనే ఈ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా యంత్రాంగం, అధికార యంత్రాంగం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ సిపి గారు, అదే రకంగా ఇంకా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి నేనట్టు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సక్సెస్ అవ్వబోతుంది. అదేవిధంగా అకాల వర్షాలు కూడా ఈ రాబోయే 2 రోజుల్లో ఉన్నాయి. ఏ వర్షం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఈ సభ అనుకున్న దానికంటే డబల్ త్రిబుల్తో ఈ సభ సక్సెస్ అవుతుందనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాల నుండి రైతుల కోసం ఏవైతే చేశామో, చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రైతన్నకి చేరుస్తున్నామో అదే ఈ సభ సక్సెస్ కి మెయిన్ రీజన్ అనేది నేను భావిస్తున్నాను. గడిచిన కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఇది. దొరల ప్రభుత్వంగా మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడిన తీరు, ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు ఆనాడు మీరు విస్మరించారు. కాబట్టే ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని ప్రజలు దీవించారు. దాన్ని జీర్ణించుకోలేని మీరు ఈనాడు ఈ ప్రభుత్వం పట్ల అవాకులు చవాకులు పేలుతున్నారే తప్ప ఇంకొకటి లేదు అనేది అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలే వాటికి నిదర్శనం. ఏది ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ రైతుల పక్షపాతంగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకి చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతన్నలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది, చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేయబోతుంది. ఒక్క రైతులకే కాదు, నిరుద్యోగ తమ్ముళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా అతి కొద్ది రోజుల్లో వేలాది నోటిఫికేషన్లు కూడా పిలవబోతున్నాం. నిరుద్యోగ యువతకి కూడా అండగా ఉండే ప్రభుత్వం. మహిళల్ని కోటేశ్వర్లు చేస్తామని 1 కోటి మందిని ఇచ్చిన మాట ప్రకారం వడివడిగా దాంట్లో కూడా ప్రణాళికలు చేపట్టి వాటిని కార్యరూపం దాల్చుతున్నాం. అంతెందుకు ఇళ్ల విషయం నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కారుకోతల కోసే దొరల మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే వారి మనసులో ఉండే విషయాన్ని ఎలా విషం కక్కుతున్నారో రాష్ట్ర ప్రజలకి గమనించాలని ఈ నెల 30వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి జరిగే ఈ రైతుల సభకి గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. దీంట్లో ప్రతి ఒక్క రైతన్న పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.